హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అండ్ నాసా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఇక్కడ నాసా వాళ్ళ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసేటువంటి ప్రాక్సిస్ అనేటువంటి డివైస్ని యూజ్ చేసుకొని వాళ్ళు చేయబోతున్నటువంటిది ఏంటంటే మన శనిగ్రహం అంటాం సాటర్న్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి వలయాలు ఏవైతే ఉన్నాయో ఆ వలయాల్లోంచి అక్కడ ఉన్నటువంటి ధూళి కావచ్చు, కణాలు కావచ్చు, ఏవైతే రాళ్ళు ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసేటువంటి ఒక డివైస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీని దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి మిషన్ అనమాట. అది కూడా ప్రాక్సిస్ మిషన్ అనేటువంటిది ఏ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసేటువంటిది తీసుకొని వచ్చారు నాసా వాళ్ళు. బట్ ఇది ఎందుకోసం అంటే మన భూగ్రహం కోసం కాదు, ఇది శనిగ్రహం చుట్టూ ఉన్నటువంటి వలయాలని అధ్యయనం చేయడం కోసం తీసుకొచ్చారు అనమాట. అంటే ఇక్కడ నాసా వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి ప్రాక్సిస్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోబోతున్నారు. అండ్ దీని కూడా ఏంటంటే డైరెక్ట్గా శనిగ్రహంలో నథింగ్ బట్ సాటర్న్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, వలయాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వలయాల నుంచి కావాల్సినటువంటి శాంపుల్స్, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు, ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా కలెక్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ప్రాక్సిస్ యొక్క అబ్జర్వేషన్ వచ్చేసి ప్లానిటరీ రింగ్స్ అటానమస్ ఎక్స్ప్లోరేషన్ విత్ ఇన్ సిటు శాంప్లింగ్ అనేది ఈ మిషన్ యొక్క పేరు అనమాట. ఇది ప్రత్యేకంగా సాటర్న్ గ్రహంలో ఉన్నటువంటి రింగ్స్ని అబ్జర్వ్ చేయడం కోసం తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ కోర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీన్ని ఎందుకోసం తయారు చేశారు అంటే మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ సైజ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ శనిగ్రహం చుట్టూ ఉన్నటువంటి వలయంలో ఉన్నటువంటి రాళ్ళు లాంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేయడం కోసం, అవి చిన్న చిన్న సైజు మిల్లీమీటర్ సైజ్ నుంచి సెంటీమీటర్ సైజ్ వరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ తిరుగుతూ వాటిని శాంపుల్స్ కలెక్ట్ చేయడం కోసమే ఈ ప్రాక్సిస్ అనేటువంటి మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో ఎందుకోసం ఇటువంటి చేయబోతున్నారంటే మనకి సూర్యుడి నుంచి వచ్చినటువంటి పార్టికల్స్ నుంచి భూమి, ఎర్త్ కావచ్చు, మిగిలిన గ్రహాలన్నీ సోలార్ సిస్టంలో ఏర్పడ్డాయని మనం నమ్ముతూ ఉంటాం. ఇక్కడ షార్టెడ్ మూన్స్ నుంచి నథింగ్ బట్ ఇక్కడ వలయాలు ఏవైతే ఉన్నాయో, సాటర్న్ గ్రహం అంటే ఈ విధంగా దాని చుట్టూ వలయాకారంలో చాలా దుమ్ము దులితో ఉన్నటువంటి వలయాకారంలో కణాలు తిరుగుతూ ఉంటాయి. అవి దాని యొక్క ఉపగ్రహాల నుంచి వచ్చినటువంటి ధూళి కణాల లేదా అక్కడ ఉన్నటువంటి కామెట్స్, ఉల్కల ఎటువంటివి అక్కడ పరిభ్రమిస్తూ ఉన్నాయి, దాని చుట్టూ ఏవి తిరుగుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక్కోవడం కోసం చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు ఇలా కనుక్కోవడం ద్వారా ఏంటంటే సోలార్ సిస్టమ్ యొక్క మెటీరియల్ నుంచి అవి వచ్చాయా లేదా ప్రత్యేకంగా అంతరిక్షంలో నుంచి ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైనా అక్కడ శనిగ్రహం చుట్టూ తిరుగుతున్నాయా అనేటువంటిది కూడా కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసేటువంటి అటానమస్ నావిగేషన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏంటంటే ఇది కూడా ఎర్త్ బేస్డ్ కంట్రోల్ సిస్టమ్ తోటి సహాయంతో చేస్తున్నాం. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అక్కడ గ్రహం చుట్టూ వలయాకారంలో ఉన్నటువంటి రింగ్స్లో మనం పంపించినటువంటి మిషన్ ఏదైతే ఉందో ప్రాక్సిస్ మిషను, అది తిరుగుతూ ఉన్నటువంటి పార్టికల్స్లో స్టోన్స్ని, పార్టికల్స్ని కలెక్ట్ చేయాలి. ఇలా కలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటివి కూడా ఆ యొక్క డివైస్ని పాడు చేయకుండా, కొలిజన్ జరగకుండా ఈ యొక్క ఏఐ పవర్డ్ అటానమస్ నావిగేషన్ అనేది ఎర్త్ కంట్రోల్ తోటి భూమి నుంచే కంట్రోల్ చేస్తూ వాటిని కలెక్ట్ చేస్తుంది అనమాట. దీనికోసం ఏంటంటే లాంగ్ సాఫ్ట్ రోబోటిక్ బూమ్ అనేది తీసుకున్నారు. దీనిలో టచ్ అండ్ గో శాంప్లింగ్ మాన్యువల్స్ ద్వారా, అంటే మాన్యువల్గా ఈజీగా యొక్క చాలా తక్కువ టైంలోనే నథింగ్ బట్ ఇక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేయాలి అని చెప్పినప్పుడు వాటిని జస్ట్ అబ్జర్వేషన్ చేసి 5 to 15 seconds టైంలోనే వెంటనే వాటిని టచ్ చేసి వాటిని సెలెక్ట్ చేసేసుకొని ఏవైతే కలెక్ట్ చేయాలనుకుంటుందో డివైస్ ఆ శాంపుల్స్ని వెంటనే కలెక్ట్ చేసే విధంగా టచ్ అండ్ గో శాంప్లింగ్ అనేది ఈజీగా చేస్తుంది. దానికోసం రోబోట్ని యూజ్ చేస్తున్నారు. త్వరగా కలెక్ట్ చేసే విధంగా ఉపయోగపడేటువంటి లాంగ్ సాఫ్ట్ రోబోటిక్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ దాంతోపాటు బయో ఇన్స్పైర్డ్ రోబోటిక్స్ని దీనిలో పెట్టారనమాట. సో బయో ఇన్స్పైర్డ్ రోబోటిక్స్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి డివైస్కి
ఎటువంటి నష్టం కలగకుండా అంతరిక్షంలో ఉన్నటువంటి ఎటువంటి పదార్థాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి రోబోట్ అనమాట. అటువంటి టెక్నాలజీని తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో ఏంటంటే స్పోర్ట్స్ కాస్టింగ్ కూడా తీసుకున్నారు అనమాట. ఎందుకోసం అంటే ఫ్లోటింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ స్టేబుల్గా ఉండవు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వలయాలు ఏవైతే ఉన్నాయో సాటర్న్ గ్రహం చుట్టూ అవన్నీ కూడా అక్కడ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అంత తిరుగుతూ ఉన్న పార్టికల్స్ని చాలా స్పీడ్గా కలెక్ట్ చేయాలన్నమాట. సో దాన్నే స్పోర్ట్స్ కాస్టింగ్ అన్నాం. నథింగ్ బట్ స్పీడ్గా టర్న్ అయ్యేటువంటి రొటేట్ అయ్యేటువంటి పార్టికల్స్ని చాలా స్పీడ్గా కలెక్ట్ చేసేటువంటి టెక్నాలజీని కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదే అన్నమాట ఇది. సో ఇక్కడైతే సాటర్న్ గ్రహం చుట్టూ ఉన్నటువంటి రింగ్స్లో ఉన్నటువంటివి కలెక్ట్ చేయడం కోసం ప్రాక్సిస్ అనేటువంటి మిషన్ని నాసా వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి టెక్నాలజీని ఉపయోగించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.